ప్రాథమిక సహకార సంఘం ఆవరణంలో యూరియా కోసం రైతన్నలు గంటల తరబడి నిరీక్షించారు. సాగు పనులు పూర్తి చేసుకుని పంట వేసుకున్న రైతన్నలు యూరియా కోసం ప్రాథమిక సహకార సంఘాల వద్ద పడికాపులు కాస్తున్నారు. తెల్లవారుజామునే యూరియా కోసం రైతు ఆగ్రోస్ వద్ద సొసైటీల వద్దకు పెద్ద మొత్తంలో రైతన్నలు చేరుకుని యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. సకాలంలో యూరియా అందించడంలో అధికారులు విఫలమయ్యారని, చాలాసేపటి నుండి యూరియా కోసం వేచి చూస్తున్నామని రైతులు పేర్కొన్నారు. కాగా ఇదే విషయంపై సహకార సంఘం సీఈఓ రవీందర్ మాట్లాడుతూ జమ్మికుంట మండల కేంద్రంలో యూరియా కొరత లేదని, యూరియా లోడు రావడం ఆలస్యం కావడంతో కొంచెం జాప్యం జరిగిందని, రైతులకు సరిపడా యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఎప్పుడు వచ్చారు మీరు? మళ్ళీ ఇప్పుడు గర్భం వచ్చింది. సొసైటీ పరిసర గ్రామాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. అందరికీ సప్లై చేస్తున్నాం. ప్రతి విలేజ్ యూరియాలో కూడా తీసుకుపోతా ఉన్నారు. అందరికీ అందుబాటులో యూరియా ఉన్నది. మార్కెట్ వాళ్ళు కూడా యూరియా పంపిస్తూ ఉన్నారు. ఎలాంటి కొరత లేదు. అందరికీ సప్లై. మరి రైతులేమో ఆరోపిస్తున్నారు కదా, ఇప్పుడు గంటల తరబడి ఇక్కడ ముందు ఉన్నాం కానీ ఎలాంటి స్పందన లేదని చెప్పంటున్నారు రైతులు. అలాంటిది ఏం లేదు. లారీ ఇప్పుడు వచ్చింది, బిల్ పెట్టి అందరికి ఇచ్చేస్తాను. బిల్ పెట్టి లారీ దిగిన ఇచ్చేస్తాను. ఎలాంటి కొరత లేదు. కొరత ఏమైనా ఉందా? జమ్మికొండ మండలంలో మనకు 3 వ్యవసాయ సహకార సంఘాలు ఫర్టిలైజర్ లైసెన్స్ ఉండడం జరిగింది. 3 సహకార సంఘాలకు కూడా మనము అవసరానికి మించి యూరియా అవసరాన్ని బట్టి యూరియా అందజేయడం జరుగుతుంది. ప్రతిరోజు దినం ప్రతి ఆల్టర్నేట్ డే కనీసం ప్రతి సొసైటీకి కూడా 20 టన్నుల కన్నా ఎక్కువ మోతాదులో మనకు యూరియా అవైలబిలిటీ ఉండే విధంగా జాగ్రత్త పడడం జరుగుతుంది. మనకు అవసరాన్ని బట్టి ఖచ్చితంగా యూరియా సప్లై అనేది మండలంలోని 3 సొసైటీలకు జరుగుతుంది. కనుక రైతు సోదరులందరూ తొందరపడొద్దు. ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీకు అందరికీ కూడా బస్తాలు అందజేయడం జరుగుతుంది. దయచేసి సహకరించగలరు. స్టాక్ ఏం మేరకు సార్? కొంతమంది రైతులు వాళ్ళకి యూరియా బస్తాలు దొరకట్లే అని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. దానికి మీరేమని చెప్తారు సమాధానం? మనకు ప్రతిరోజు కూడా కనీసం సహకార సంఘాలలో 60 టన్నుల వరకు అయితే ఖచ్చితంగా స్టాక్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇవాళ కూడా మనకు 40 టన్నుల యూరియా మండలానికి రావడం జరిగింది. ఇంకొక 60 టన్నులు ఇవాళ రాత్రి వరకు కూడా మనకు జమ్మికొండ మండలంలోని సహకార సంఘాలకు అందించడం జరుగుతుంది. అందువల్ల కొరత ఉన్నది అన్న విషయాన్ని దయచేసి రైతు సోదరులందరూ నమ్మవద్దు. ఖచ్చితంగా మీకు అవసరం ఉన్న బస్తాలు మాత్రమే తీసుకునే ప్రయత్నం చేయండి. 2 సార్లకు సరిపడే విధంగా కాకుండా ఇప్పుడు మీ అవసరానికి సరిపడే విధంగా తీసుకోండి. ప్రతి వారంలో ప్రతి 2 రోజులకు ఒకసారి మనకు యూరియా రావడం జరుగుతుంది.